హాయ్ అండి. ఈరోజు శుక్రవారం కదా, పాడ్యం దీపాలు కూడా ఈరోజే. కార్తీక మాసం అంతా కూడా పూజలు చాలా బాగా చేసుకున్నాము. పోలి స్వర్గం దీపాలు కూడా ఈరోజు మార్నింగే 3 గంటలకల్లా లేచి పోలి పాడ్యమి దీపాలు అయితే పెట్టేసుకున్నాము. మామూలుగా అయితే మా వీధిలోనే కాలువ దగ్గరలో ఉంటుంది. ఎప్పుడు కూడా కాలువ దగ్గరే దీపాలు పెట్టుకుంటాము. ఇప్పుడైతే కాలువలో వాటర్ చాలా తక్కువగా ఉంది అంటున్నారని ఇలా ఇంటి దగ్గర దీపాలు పెట్టేసుకుని, అప్పుడు కాలువ దగ్గర పంతులు గారు కథ చదువుతారు కదా, అక్కడికి వెళ్ళి సాకల పోలి స్వర్గానికి వెళ్ళిన కథ విని అక్షంతలు తల మీద వేసుకుని పంతులు గారు స్వయంపాకం అయితే ఇచ్చాము. ఇలా మా కోడలు నేను కూడా ఇలా ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర అయితే దీపాలు పెట్టేసుకున్నాము. ఇలా దీపాలు పెట్టుకున్న తర్వాత దీపాలు నీటిలో వదిలేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు కార్తీక దామోదరాయన మహా అనుకుంటూ వెలిగిస్తాం కదా, దీపాలు వదిలేటప్పుడు కూడా ఇలా ఇన్స్టాగ్రామ్లో అది చెప్పారు కదా, కార్తీక దామోదర గయ దామోదర అనే మంత్రాన్ని, అలా కార్తీక దామోదరుని స్మరించుకుంటూ దీపాలు అయితే పెట్టేసుకున్నాము. మాకు ఇక్కడ దగ్గరలోనే అందుబాటులో కాలువ ఉంది కాబట్టి అందరూ కూడా కాలువ దగ్గరే దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. అందరూ కూడా చాలా ఎర్లీగా 3 గంటలకల్లా కాలువ రేవుకి వచ్చేస్తారు కనుక చాలా సందడిగా ఉంటుంది కాలువ రేవులో. ఇంకా కాలువ రేవులో పంతులు గారు కూర్చుంటారు కదా, స్వయంపాకం ఇచ్చి కథ వినడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా పంతులు గారు అయితే పోలి కథ అంతా కూడా వివరంగా చెప్పారు. అలాగే అక్షంతలు కూడా వేసి ఆశీర్వదించారు. ఇంకా మేము కూడా స్వయంపాకం అది ఇచ్చి పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ కాలువ రేవులోనే తులసి చెట్టు, అలాగే జమ్మి చెట్టు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. అందరూ కూడా ఇక్కడ దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు కదా, మీకు చెప్పాను కదా, ఇక్కడైతే చాలామంది భక్తులు వచ్చి దీపాలు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి. జమ్మి చెట్టు దగ్గర, ఇలాగే మారేడు చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చెట్ల దగ్గర పెట్టేసుకున్న తర్వాత గుడి పైన కూడా ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడాను. ఇంటి దగ్గర దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఇలా గుడి దగ్గరకు వచ్చి ఇలా చెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టి జమ్మి చెట్టు దగ్గర, అలాగే మారేడు చెట్టు దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకుంటాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళి వచ్చేసరికి వెలుగు వచ్చేసింది. మేమైతే 3 కల్లా లేసాము. అయినా గుడికి వెళ్ళి వచ్చేసరికి, గుళ్ళో దీపారాధన చేసుకుని వచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడే రావి చెట్టు కూడా ఉంది దగ్గరలోని. రావి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టుకుని ఇంటికి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంట్లో పూజ అయితే ముందు గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంకా తొందరగానే వచ్చి ఇంట్లో పూజ స్టార్ట్ చేసాం కనుక లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకున్నాము. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేమైతే టిఫిన్లు చేసేసి లలితా సహస్రనామం చదవడానికి బంగారు పాపమ్మ తల్లి గుడికైతే వెళ్ళామండి. ఇంకా అందరూ కూడా మా లలితా సహస్రనామం గ్రూప్ అందరూ కూడా వచ్చారు. బంగారు పాపమ్మ తల్లి గుడి అయితే మళ్ళీ రీమోడలింగ్ చేశారండి. మొత్తం అంతా కూడా చాలా పనులు చేయించారు, చాలా బాగుంది. ఈ వీడియోలోనే మొత్తం అంతా పెట్టడం కుదరట్లేదు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారి విశిష్టత, అలాగే జమ్ము చెట్టు పైన రావి చెట్టు వెలిసింది, ఇవన్నీ కూడా వీడియోలో పెడతాను. శ్రీమాత్రే నమః.